కీర్తన గ్రంథము 55 అధ్యాయం 22వ వచనం భయభక్తులుగా చదువుకుందాం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడనూ కదలనీయుడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుల్ని ఎన్నడనూ ఆయన కదలనీయుడు అంటున్నాడు. కాబట్టి మన భారాన్ని ఏం చేయాలి అంటే మనం మోయకూడదు. మన భారాన్ని ఏం చేయాలి అంటే ఇతరులకు ఇవ్వకూడదు, వాళ్ళు కూడా మోయలేరు. మన భారాన్ని ఏం చేయాలి అంటే దేవుడి మీదే మోపాలి. ఎందుకంటే ఎంత భారమైనా మోయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. మనమా మందు కాబట్టి భారం మోస్తాం, కానీ కొంత సమయం మోసిన తర్వాత మనకు కూడా ఆయాసం వచ్చి మనం మోయలేక ఇబ్బంది పడతాం. ఇతరులకు ఇస్తే కాసేపు పట్టుకుంటారు, ఈ బరువు పట్టుకోయ్యా అంటే కాసేపు పట్టుకుంటారు. రోజంతా పట్టుకుని ఉండయా అంటే ఎవరు పట్టుకోరు. కాబట్టి భారం భరించాలంటే చాలా కష్టం. అయితే ఆ భారాన్ని ప్రభు మీద కానీ మోపితే మనకు తేలిగ్గా ఉంటుంది, ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనిస్తే చాలామంది వారి జీవితాల్లో ఎన్నో భారాలు కలిగి ఉన్నారు. కొంతమంది కుటుంబ భారము, కొంతమంది రోగాలనే భారము, ఆర్థిక భారము, అప్పుల భారము, రకరకాల సమస్యల భారము, రకరకాల ఒత్తిళ్ళ భారము, రకరకాల భారాలు వారి మీద ఉన్నాయి. ఈ భారాలన్నీ మొయ్యలేక ఎంతో నలిగిపోతూ అల్లాడిపోతున్నారు. అయితే ఈ భారాలన్నీ ఎలా తీర్చుకోవాలంటే ఖచ్చితంగా యేసు ప్రభు మీద మనం మోపాల్సిందే. అందులో మొహమాటం ఏం లేదు. మొహమాటం పోయావంటే మనం మొయ్యలేం. యేసయ్య అన్నాడు, మీరు నా యొద్దకు రండి, నా యొక్క కార్యం మీ దగ్గర తీసుకోండి, ప్రయాసపడి భారం మోస్తాను, మీకు అందరికీ విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆ విశ్రాంతిని మీకు ఇస్తాను, భారాన్ని తీసేస్తానన్నాడు. కాబట్టి ఈరోజైనా సరే నేను చెప్తున్నా, నీకు ఏ వ్యాధి ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుక్కున్నా, ఏ సమస్య ఉన్నా, నువ్వు చేయవలసిన ఒకే ఒక పని ఏంటో తెలుసా? దాన్ని పూర్తిగా యేసు ప్రభు మీదకి అప్పగించడం. అయినా ఈ వ్యాధి విషయంలో నేను ఏమీ చేయలేను, నీకే అప్పగిస్తున్నాను. ఈ ఆర్థిక పరిస్థితుల విషయంలో నేనేమీ చేయలేను, నా వల్ల కాదు, ఈ బరువు భారం అంతా నీ మీదే అప్పగిస్తాను. ఈ కుటుంబ భారం విషయంలో నేనేం చేయలేను, నా వల్ల కావట్లేదు, పూర్తిగా నీ చేతుల మీద నీకు అప్పగించేస్తున్నాను. నీవే ఈ భారాన్ని భరించి నాకు సహాయం చేయాలి. అయ్యా, ఈ యొక్క అప్పుల భారాన్ని నేను తీర్చలేను, నా వల్ల కాదు, నువ్వే నాకు ఖచ్చితంగా సహాయం చేయాలి అని ఆ భారం అంతా ఆయన మీద మోపాలి. ఎప్పుడైతే పరిపూర్ణంగా మనము ఆ భారం ఆయన మీద మోపుతామో ఆయన మనల్ని ఆదుకోవటం ప్రారంభిస్తాడు. అయితే ఈరోజు చాలామంది యేసు ప్రభు మీద వారి భారాన్ని మోపలేదు కాబట్టి వారికి విడుదల లేదు, విమోచన లేదు, నలిగిపోతూ ఉన్నారు, చాలా నలిగిపోతున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు కూడా నలిగిపోతున్నావా? అలాగైతే ఈరోజు నీ కొరకే దేవుడు చదివిస్తున్నాడు. నీ భారం ఆయన మీద మోపు, ఆయన ఆదుకుంటాడు. నీ బంధువుల కాడికి పోయావు, నీ స్నేహితుల కాడికి పోయావు, ఇరుగు పొరుగు వారికి పోయావు, అందరిని అడిగావు, అయ్యా ఆదుకోండి, అయ్యా ఆదుకోండి, అయ్యా ఆదుకోండి అయ్యా. అయినా వాళ్ళు ఎవరు నిన్ను ఇంకా ఆదుకోలే. కానీ తప్పకుండా నిన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ సహోదరులారా, దేవుడు సెలవిచ్చిన మాట మనం గమనించినట్లయితే మన భారమంతా ఆయన మీద మోపినప్పుడు దేవుడు మనకు విడుదలిస్తాడు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుతమైన దేవుడు. ఆయన మన సహాయం చేస్తాడు. కాబట్టి అందుకని నీ భారం ఏదైనా పర్వాలే, యేసయ్య మీద మోపు, ఆయన ఆదుకుంటాడు. అంతేకాదు,
నీతిమంతుడిని ఆయన కదలనీడు అని చెప్పాడు. నిజంగా నీతివంతుడిగా నీతివంతురాలుగా మనం జీవిస్తుంటే ఏ పరిస్థితుల్లో కూడా మనం కదలకుండా, ఎలాంటి గాలి తుఫాన్లు ఒడిదుడుకులు మన మీదకి వచ్చినా మనం కదలకుండా స్థిరంగా నిలబడేటట్టుగా ఆయన కృపా సహాయం మనకిస్తాడు. కాబట్టి నీ భారం ఆయన భరిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను స్థిరపరిచి నడిపిస్తాడు. అట్టి విధంగా దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ తోడుగా ఉండి వాళ్ళందరినీ కూడా కాపాడి భద్రపరిచి నడిపించేందుకు స్తుతిస్తున్నాను. రాజాతి రాజా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయనా మా బరువు భారాలు నా తండ్రి భరించడానికి ఈ భూమి మీద అయ్యా ఎవరున్నారయ్యా? ఎవరు భారాలు భరించుకోవడానికి వాళ్ళు సరిపోతుంది. ఎవరి కష్టాలు, ఎవరి బాధలకు ఉన్నాయి. మా భారం ఎత్తుకుపోయి ఇంకొకరి మీద వేస్తే వాళ్ళు భరించలేకపోతున్నారు. కానీ మా భారం మేము భరిద్దామంటే మేము భరించలేకున్నాం. అయితే మా బరువు భారం ఎవరు మోస్తారంటే నేను మోస్తాను అంటున్నావు ప్రభువా. అవునయ్యా, నిజంగా నువ్వు మా కోసం వచ్చిన దేవుడివి. నీ మీద మేము పూర్తిగా ఆధారపడితే, పూర్తిగా ఆనుకుంటే, పూర్తిగా నీ బరువు మేము నీ కోసం ఆ యొక్క బరువు భారం మోపితే ఖచ్చితంగా నువ్వు మమ్మల్ని ఆదుకుంటావని, అయ్యా మాకు సహాయం చేస్తావని నువ్వు సెలవిచ్చిన మాట ప్రకారంగా ప్రభువా నిశ్చయంగా మా బరువులు, మా భారాలు అన్నీ నీ మీదే మాపుతున్నావు నాయన. అయ్యా యేసయ్యా, యేసయ్యా, అయ్యా ఎంతో పాప భారంతో నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు. ఎంతో అప్పుల భారంతో నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు. కుటుంబ భారంతో నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు. దేవా, అనేక రకాల వ్యాధి బాధల సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు. ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా నలుగుతున్న బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి విడుదల కలగచేయమని ప్రార్థిస్తున్నాను. విమోచన దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా ప్రభువా నీ రక్షణ కార్యము పరిపూర్ణంగా జరిగించమని, శాంతి సమాధానం కలగచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, అది నా నిశ్చయంగా నీ పెరట నాయన బరువులు, ఆ భారాలు తీసేసి అయ్యా విశ్రాంతి కలగచేయమని, నెమ్మదిగా నడిపించమని, ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ప్రశాంతంగా ఉంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమస్యలతో, ఈ బాధలతో, ఈ ఇబ్బందులతో, ఈ బరువు బాధలతో సతమతమైపోతున్న బిడ్డలకు నీ సమాధానం, ప్రశాంతతనిచ్చి అయ్యా నీ కార్యం జరిగించి ఆశీర్వదించి వదిలించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభువా, ఈ దినం నీ ప్రజలు వెళ్తున్న మార్గాల్లో, ప్రయాణాల్లో తండ్రి మీరు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అంధకార కార్యాల్ని, పురాత్మ కార్యాల్ని, అపవాద కార్యాల్ని, చెగటి కార్యాల్ని, సుందర శక్తులను, మంత్రశక్తులను, చాతుబడి శక్తులను, చెల్లని శక్తులను, ప్రతి విధమైన ఒడిదుడుకులను యేసు క్రీస్తు నామములో ఘాతిస్తున్నాను. యేసయ్యా, నువ్వే మాకు ఆధారమయ్యా. నువ్వు తప్ప మాకు ఎవరూ లేరయ్యా. నువ్వొక్కడివే మమ్మల్ని అన్ని విషయాల్లో ఆదుకునే దేవుడు నాయన. నీ గాయపడిన హస్తాలకి మా జీవితాన్ని సమర్పించుకున్నాం. మా కుటుంబాలను అప్పగించుకున్నాం. బిడ్డలను అప్పగించుకున్నాం. దేవ సంఘాలను అప్పగిస్తున్నాం. పరిచయను అప్పగిస్తున్నాం. సమస్తం నీ మీదే మాపుతున్నాం అయ్యా. అయ్యా, జరగవలసినటువంటి 2 పెద్ద మీటింగ్స్ నీ మీదే మోపుతున్నాం ప్రభా. 20, 21, 22 తేదీల్లో జరగాల్సిన మీటింగ్స్ని నీకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభా 27, 28, 29లో జరగాల్సిన మీటింగ్స్ నీకు అప్పగిస్తున్నాం ప్రభా. గూడూరు స్థలం విషయమే ఆటంకం ఉంది. దాని విషయంలో ఈరోజు కన్ఫామ్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి పనిలో, ప్రతి కార్యంలో నీవే మాకు తోడుని సహాయం చేయమని, పరిశుద్ధాత్మ ద్వారా నీ కార్యం బలంగా జరిగించమని అయ్యా మా దేశము, దేశ ప్రజలను, దేశ నాయకులను బట్టి నేను స్తుతించి ప్రార్థిస్తున్నావు. రక్షించునైనా అయ్యా సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని అంతటినీ, అయ్యా సేవకులందరినీ, విశ్వాసులందరినీ పేరు పేరు మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలన్నీ తీసివేయనైనా నీ ప్రజలందరినీ నీ రాకడకు సిద్ధపరచునైనా ఏ కొదువు లేకుండా వాళ్ళని ఆశీర్వదించమని, ఏదైనా పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలని పేరు పేరున మీరు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, శాంతి సమాధానం కలుగచేయమని
యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి.